కొంచెం ఏమన్నా మ్యాట్ స్క్వేర్ కదా ప్రమోషన్స్ ప్రమోషన్స్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏమైనా ఉందా? ఈసారి అయితే కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నామండి. ఓకే. లాస్ట్ టైం మనకు ఫస్ట్ టైం కదండి, కొత్త కుర్రోళ్ళు వస్తారా రారా థియేటర్ కని. ఈసారి కొంచెం కనబడుతుంది, వైబ్ కనబడుతుంది. యుఎస్ఏ ప్రీమియర్స్ ఓపెన్ చేసినప్పుడు 75K అడ్వాన్స్ బుకింగ్స్ 1 వీక్ ముందు, అంటే మన సినిమానేనా అన్నంత రేంజ్ లో స్టార్ట్ అయ్యేసరికి ఎస్ అదే అండి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఫినిష్ చేసి ప్రోడక్ట్ చూసుకొని అబ్బా వెరీ సాటిస్ఫైడ్ గా ఉందండి. కనిపిస్తుంది ఫస్ట్ మీరు అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కి వచ్చిన దగ్గర నుంచి కూడా సేమ్ టీం మొత్తం కూడా అదే వైబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ అసలు మ్యాట్ స్క్వేర్ ఏంటి అంటే మాకు ట్రైలర్ లో తెలిసింది, ఇంక ఇంతకు మించి ఏమైనా రాబట్టే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఈసారి అదేనండి, కాలేజీలో వీళ్ళు చేయాల్సిన పంచాయతీలన్నీ చేసేసి పిల్లవని పేరెంట్ అనుకొచ్చి పెంట చేసి గోవాకు పట్టుకుపోయి అక్కడ ఇంకో దాంట్లో ఇరికిచ్చి, సో ఇట్లాంటి అంటే వినేటప్పుడే మీకు ఏం చేసి ఉంటారా ఇల్లు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అది మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఒక 10 times విపరీతమైన ఫన్ ఉంటుంది. ముగ్గురు కలిసి పాపం ఎడ్డుగండి చాలా ఆడేసుకున్నారండి ఈసారి. అది ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు పక్కా పైసా వసూలు అయితే మ్యాట్ స్క్వేర్ అనేది పక్కా. అయితే ఫస్ట్ మ్యాడ్ నుంచి మ్యాట్ స్క్వేర్ కి రావడానికి ఏంటి సార్ రీజన్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అట్లా సెకండ్ వచ్చేటువంటి మూవీస్ పైన ఎంత ఇంపాక్ట్ ఉందో మనం చూసాం చాలా మూవీస్. బట్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి మ్యాడ్ నుంచి మ్యాట్ స్క్వేర్ కి రావడానికి? సో ఫస్ట్ మ్యాడ్ అవ్వగానే నేను ఒక వేరే ఫిల్మ్ చేయాలండి, బట్ ఎందుకో తెలియకుండా దీని సీన్లు వస్తుండే అండి. అంటే అంటే ఊరికి వీళ్ళు ఆంధ్రాకి టూర్కి తీసుకుపోయినామండి. వెళ్ళేటప్పుడు మామ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని నితిన్కి సంగీత్కి చెప్తా ఉండేవాడిని అనమాట. సో వీళ్ళు ఇని ఎగ్జైట్ అవ్వడం స్టార్ట్ చేశారు, బాగుంది కదా బాగుంది కదా బాగుంది కదా. సో వంశీ అన్నతోటి ఒక్కసారి మాట్లాడదామని వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, మ్యాట్ ఏమైనా చేస్తావా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే మేము ఎవరైతే హీరో అనుకున్నామండి, నేను సెకండ్ సినిమా చేయాల్సింది, ఆయన ఒక 6 months తర్వాతే జాయిన్ అవ్వగలుగుతారు అనమాట. సో 6 months లో చేసేద్దాం అన్న ఒక ఎగ్జైట్మెంట్ తో స్టార్ట్ చేసాం అనమాట. అప్పుడు చిన్నబాబు గారు చెప్పారు, అట్లా 6 months అదేం పెట్టుకోకు, నీకు మొత్తంగా ఎప్పుడైతే కథ రెడీ అవుతుందో అప్పుడు చెప్పు అని. సో విత్ ఇన్ 1 month లో నా దగ్గర రెడీ అయిపోయిందండి, ఫుల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. అంత స్పీడ్ ఉండే అనమాట. సో ఇంకా బాయ్స్ కూడా ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో వెంటనే మరి ఫస్ట్ ఇచ్చిన బూస్ట్ అలాంటిది, మరి అంటే ఆ బాయ్స్ మాత్రమే కాదు చూసిన వ్యూవర్స్ కూడా అదే టెంపోలో ఉన్నారనమాట. చాలా మీమ్స్ రీల్స్ వస్తున్నాయి. సిఏపిడిటి అని ఒక పేజ్ ఉంటుంది, నా ఫేవరెట్ మీమ్స్ వేసేటోళ్ళు అనమాట. సో వాళ్ళు ఎక్కువ మ్యాట్ టెంప్లెట్లు వాడుతుంటారు అనమాట. అది భలే అనిపించేది నాకు.